హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. ఇప్పుడు ఆల్రెడీ April 11th ఇది థియేటర్స్లోకి వచ్చేస్తుంది. మీ ఫ్యామిలీస్ కూడా వచ్చి చూస్తాయి. సో ఫుల్ పండగలా ఉంటుంది ఆ రోజు, చాలా మంచి ఫెస్టివల్ లాగా. ఎగ్జైటెడ్ ఉన్నారా ఆ డే గురించి? అవును, 100% చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. మీ ఫ్యామిలీ చూస్తే తెలుగు అర్థం కాదనుకుంటండి కదా? కొంచెం 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 అర్థమవుతుంది. మా ఫాదర్ అంటే నేను వాళ్ళని చూసేదంతా కన్నడ ఛానల్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని తమిళ్ తెలుగు అన్ని ఛానల్స్ మారుతూ ఉంటాను కదా, అప్పుడు అడుగుతూ ఉంటారు ఎవరెవరు బాగా ఛాన్స్ చేస్తారు ఎవరెవరు అని. నేను అప్పుడు ఇవరు అల్లు అర్జున్ గారు అని పెద్ద యాక్టర్ అక్కడ, ఇవరెవరు చిరంజీవి గారు ఇట్లా నేను చెప్తూ ఉంటా. చూసినప్పుడు ఇంత ఏజ్ ఉన్నప్పుడు ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు ఎవరెవరు అని అంత ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు మా ఫాదర్. వాళ్ళకి అంత తెలీదు అవుట్ సైడ్ కన్నడ ఇండస్ట్రీ. అంటే మీరంటే మీ ప్రొఫెషన్ వల్ల అన్ని ప్లేసెస్ కి ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కొంచెం కొంచెం వేరే లాంగ్వేజెస్ తో టచ్. ఇప్పుడు నా మామ్ కి అర్థం అవుతుంది బికాజ్ అన్ని షూటింగ్ షిల్ కమ్ విత్ మీ. ఓ తెలుగు ఎవరు ఏం మాట్లాడినా బెంగళూరు, నేను బెంగళూరు సిటీ. సో లైక్ అన్ని షూటింగ్ వస్తారు కదా, సో చూసి 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 నౌ షీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, పోన్లేండి. ఇక్కడికి వచ్చి చూస్తారా మన ఆ రోజు ఫ్యామిలీస్? ఇక్కడ మేబీ లేకపోతే బెంగళూరు కూడా రిలీజ్ అవుతుంది. ఓ అవునా? ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ మీ హోమ్ టౌన్స్ లో రిలీజ్ అవుతుంటే అది ఇంకా మళ్ళీ అడుగుతున్నారు కదా, అదొక ఇంకొక వైబ్ ఉంటుంది. అవునవును. అండ్ ఏదైనా ఒక మూవీని థియేటర్కి వచ్చి ఆడియన్స్ ఎవరైనా డబ్బులు పెట్టి చూడాలి అంటే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు కాస్ట్ చెప్పాలి, లేకపోతే డైరెక్టర్స్ చెప్పాలి, ప్రొడ్యూసర్స్ చెప్పాలి, తర్వాత మౌత్ పబ్లిసిటీతో జనాలు వచ్చేస్తారు. సో ఇప్పుడు చెరసాల మూవీకి కంపల్సరీ వచ్చి థియేటర్లో చూడండి అంటే ఎందుకు చూడాలి? అదే సేమ్ ఎలిమెంట్ యాజ్ ఐ సెడ్, ఒక మంచి ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు సండే అని ఒక ప్లాన్ చేసుకుంటే అది మన మూవీ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తా. అందరూ మూవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్తారు, కానీ మనం ఏంటంటే ఇప్పుడు కామెడీ జానర్ లోనే ఒక థ్రిల్లర్ కానీ హారర్ కాన్సెప్ట్, దాంతోపాటు ఒక మంచి మెసేజ్, ఒక ఒక రిలేషన్షిప్ ఎలా ఉండాలి, నమ్మకం ఎలా ఉండాలి, ఇవన్నీ బ్లెండ్ చేసి ఒక మంచి కాన్సెప్ట్ చేశారు కదా. సో ఈ కాన్సెప్ట్ ఇది ఎప్పుడు చూసే వాళ్ళకి బోర్ కొట్టదు, చాలా ఒక ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ మన సినిమాలో 100% అని మేము కాన్ఫిడెన్స్ ఇస్తాం. అదొకటే వన్ ఆస్పెక్ట్ చెప్పాలంటే. నిష్కల మీరు చెప్పండి, ఎందుకు ఆడియన్స్ వచ్చి చూడాలి? అంటే నాకేంటంటే నేను ఒక ఆడియన్స్ లాగా నేనేమైనా సినిమాకి వెళ్ళాలి, సినిమా చూడాలి అంటే నేను ఏమేమి చూస్తానంటే ఏముంది ఈ సినిమాలో, ఏమేమి ఫ్లేవర్స్ ఉంది, నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుందా, నాకు ఈ జానర్ నచ్చుతుందా, అలా ఉంది. సో నాకేంటంటే ఈ మూవీలో కామెడీ, హారర్, లవ్ స్టోరీ, థ్రిల్లర్ అన్ని ఉన్నాయి. సో ఏ ఆడియన్స్ కైనా నాకు ఈ ప్యాటర్న్ నచ్చుతుంది, ఈ ప్యాటర్న్ నచ్చుతుంది అని ఉంటే ఈ మూవీలో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అది ఒకటి. నేనేంటంటే చాలా డబ్బు పెట్టేసి చాలా పెద్ద మూవీ చేసాము అలా ఏం కాకుండా చాలా ఫీల్ గుడ్ ప్లెజెంట్ మూవీ చేసాము. నేనైతే మూవీ చూసిన తర్వాత చాలా నవ్వుకున్నాను, అంత కామెడీ ఉంది మూవీలో. సో అన్ని న్యూ కమర్స్ ఈ మూవీ చేసాము, బట్ న్యూ కమర్స్ లాగా లేదు. సో అది మీరు వచ్చి చూడాలి. సింపుల్ గా చెప్పాలంటే అన్ని రకాల బిర్యానీలు ఉంటాయి, కానీ మా బిర్యానీలో మంచి టేస్ట్ ఉంది, అలా చెప్పొచ్చు. ఒక సింపుల్ ఫీల్ గుడ్ మూవీ, మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సో అలా చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ అండ్ మంచి సక్సెస్ అవ్వాలి. మీ ఇద్దరికి చాలా మంచి పేరు రావాలి అండ్ ఒక బ్రేక్ రావాలి మీకు తెలుగు ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మాకు మీ రిలీజ్ కూడా దగ్గరలోనే ఉంది అండ్ మా స్టూడియోకి వచ్చి ఇంత చాలా మంచిగా మాట్లాడి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.